నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ పట్టణంలో ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తున్న టీడీపీ నేతలు ఈ నెల 15వ తేదీన ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. ఆలపాటి విజయం గ్రాడ్యుయేట్ల అభివృద్ధికి బాటలు వేస్తుందని కూటమి నేతలు పేర్కొన్నారు. ఫిబ్రవరి 27వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కూటమి నేతలు పట్టణంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మద్దతుగా ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం పట్టణ రాజకపేటలోని ఐలమ్మ పార్క్ లో ప్రచారం నిర్వహించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని వాకర్స్ ని కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి గ్రాడ్యుయేట్లు, విద్యావంతులు, మేధావులు ఎంతో చొరవ చూపారని, సామాజిక అభివృద్ధి గ్రాడ్యుయేట్లతోనే సాధ్యమని అన్నారు. ఆలపాటి విజయానికి గ్రాడ్యుయేట్లు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ప్రయారిటీ ప్రకారం వేసే నెంబర్ వాళ్ళకి వేసాకంటే ఇచ్చాలి. 8 ఓట్లు 9 ఓట్లు రెండో ప్రయారిటీ ఓటు మన ఓటు సపోర్ట్ ఓటు చేస్తేనే వాకి కాదు. గాంధీ సిందాకి వెళ్ళి అందరూ కలిసిపోయి అందరికీ నమస్కారం. ఈరోజు 38వ వార్డులోని చాకల ఐలమ్మ గారి పార్కు నందు వాకర్స్కు రేపు జరగనున్నటువంటి 27వ తారీఖు ఉమ్మడి గుంటూరు జిల్లా, అదేవిధంగా కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మన ప్రీతమ నేత మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూటమి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. అందులో భాగంగా ఈరోజు వాకింగ్ చేసినటువంటి వాకర్స్ అందరికి కూడా పాంప్లెట్లు పంచి మరి ఓటును అభ్యర్థించడం జరుగుతున్నది. ఎందుకంటే రానున్నటువంటి ఎన్నికలలో ఆయన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు కాబట్టి ఆయనకి అఖండమైనటువంటి మెజార్టీని చేకూర్చాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాము. గతంలో మంత్రిగా పనిచేసి, సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేసి, తెనాలి శాసనసభ్యులుగా పనిచేసి రాష్ట్రంలోనే విద్యాశాఖకే కాకుండా అనేక పదవులకు వన్నె గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. యూటీఎఫ్ వాళ్ళు కానివ్వండి, అదే ఎస్టీయూలు కానివ్వండి, ఇంకా గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా ఆయన వంతు కృషి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు చాకల ఐలమ్మ గారి పార్క్ వద్ద ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భాన అందరికీ, వాకర్స్కి, మేము ఉన్న బంధుమిత్రులకి అందరికి కూడా మేము ప్రచారం కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ఈ ఎలక్షన్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి గ్రాడ్యుయేట్సు, మరి ఇతర ఎమ్మెల్సీ ఓటున్న ప్రతి ఒక్కరూ ఈ ఓటులో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పౌష్టికాహారంపై పూర్తి అవగాహనతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్, నాన్ ఫార్మల్ విద్యా నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
పోషణ్ బి పడాయి బి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఐసిడిఎస్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ సునీత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెనాలి, కొల్లిపురం మండలాలకు సంబంధించి 200 మంది అంగన్వాడీ కార్యకర్తలకు 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గురువారం నుండి శనివారం వరకు జరిగే ట్రైనింగ్ ప్రోగ్రాం మారిస్పేట నల్లమోతు చెంచురామానాయుడు మున్సిపల్ హైస్కూల్ మరియు కొత్తపేట రావి సాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల, కొలకలూరు జెడ్పీ హైస్కూల్, మున్నంగిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. బాల్య సంరక్షణ, అభివృద్ధి మరియు విద్యను సమగ్రంగా సెషన్ వారీగా ఐఎఫ్బి ప్యానెల్స్ ఉపయోగించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈసీసీఈ పాఠ్యాంశాలు మరియు బోధనా విధానాలపై ప్రాథమిక అవగాహనతో అంగన్వాడీ కార్యకర్తల సామర్థ్యాలను అభివృద్ధి చేయడం మరియు సూక్ష్మ పోషక లోపాలు సహా పోషకాహారంపై అంగన్వాడీ కార్యకర్తల అవగాహనను బలోపేతం చేయడం జరుగుతుందన్నారు. శిక్షణ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్స్ కె సౌజన్యశ్రీ, వై నాగమణి మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు తెనాలి పరిధిలో ఉన్నటువంటి 200 అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు ఈరోజు తెనాలి మున్సిపాలిటీ, తెనాలి రూరల్, కొల్లిపురం మండలంలోని 4 హై స్కూల్స్లో వీళ్ళకి పోషణ్ బి పడాయి బి మీద అవగాహన శిక్షణా కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ పోషణ్ బి పడాయి బి వలన ఉపయోగం ఏంటి, నవచేతన అట్లానే ఆధార్శిల అంగన్వాడీ కేంద్రంలో పిల్లల్ని ఎట్లా ఇంకా డెవలప్మెంట్ అనేది చేయాలనే దాని మీద ఈ శిక్షణా కార్యక్రమం అనేది 3 రోజులు జరుగుతుంది. ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు. ఇది ముఖ్యంగా ఏంటంటే పిల్లల్లో 0 నుంచి 6 సంవత్సరాల లోపు బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది 85% జరుగుతుంది. కాబట్టి ఎక్కువ శ్రద్ధ ఎలా వహించాలి అన్న దాని మీద ఈ శిక్షణ అనేది నిర్వహిస్తున్నాము. పట్టణంలో ఈ నెల 15వ తేదీన సోర్స్ రీసోర్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం పారిశుద్ధ్యంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఈ నెల 3వ శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సోర్స్ రీసోర్స్ అని ప్రత్యేక కార్యాచరణతో వార్డుల్లో అందరూ శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు, నగర దీపికలతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కమిషనర్ శేషన్న తెలిపారు. రేపు వచ్చేటువంటి శనివారం ఏదైతే 15th వచ్చేటువంటి శనివారం ఏదైతే ఉందో ఆ రోజునాడ ఒక కార్యక్రమంతో మీ ముందుకు వస్తున్నాం. అదేంటంటే సెగ్రిగేషన్ అనేటువంటి కార్యక్రమంతో వస్తున్నాం. ఇంట్లో నుంచి వచ్చేటువంటి వెట్ వేస్ట్ కానీ, డ్రై వేస్ట్ కానీ, అజార్డస్ ఇది కానీ వేస్ట్ ఏది ఉందో దాన్ని 3 బుట్టలు ఎత్తుదానం ద్వారా ఇంట్లో నుంచే దాన్ని సెగ్రిగేట్ చేస్తే కనుక గ్రాడ్యువల్గా అదే అలవాటైపోతే కనుక వేస్ట్ అనేది మనకు స్లోగా రెడ్యూస్ అవుద్ది అనేసి ప్రభుత్వ లక్ష్యం. అది వాస్తవమే. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలనేసి మనం అనుకొని సో టౌన్లో ఈ కార్యక్రమాన్ని 15th నాడు అన్ని రెసిడెన్షియల్ ఏరియాస్లో, అలాగే షాపింగ్ కాంప్లెక్స్లలో, అలాగే ఇంకా పార్కులలో, ప్లే గ్రౌండ్స్లలో, ఫంక్షన్ హాల్స్, కళ్యాణ మండపాలు ఇలాంటి చోట్ల పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాల్సి ఆలోచన ఉంది. సో దీనిలో ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా వచ్చి మీ యొక్క భాగస్వామ్యాన్ని ప్రదర్శించాల్సి ప్రతి ఒక్కరిని కొడుతున్నాం. ఆ రోజు నాటి నుంచి అంటే మన ప్రాంతంలో అవుతూ ఉంది. ఇంట్లో నుంచి వచ్చేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో డ్రై వేస్ట్, వెట్ వేస్ట్, అజార్డస్ అని సపరేట్గా ఇస్తున్నాం. అది ఇంకా బాగా అంటే ఇంట్లోనే సపరేట్ చేసి ఇస్తే కనుక మనకు సౌలభ్యంగా ఉంటుంది. సో ఆ సంగతిని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మీరు సహకరిస్తే కనుక మన ప్రాంతం అంతా కూడా శుభ్రంగా ఉంటుంది, రోడ్లు శుభ్రంగా ఉంటాయి, డ్రైన్స్ అన్నీ కూడా శుభ్రంగా ఉంటాయి, దోమలు కూడా వాటి యొక్క ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా రోడ్లపైకి రాకుండా ఉంటే కనుక డాగ్స్ అంటే స్ట్రే డాగ్స్ ఇలాంటివి కూడా స్లోగా తగ్గిపోతాయి. కాబట్టి మీరందరూ కూడా మాతో పాటు సహకరించాల్సి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఇప్పుడు ఒక చిన్న విరామం.